ఆ, ఇంకొక వైర్ ఉంది కదండి, వెళ్ళి తీసుకురండి. అన్నా వేండా వేండా. తీసుకురాని వల్లి, వద్దంటావేంటి? వెళ్ళు భరణి. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఈ భజన మనం చూడలేం. ఫ్యూజ్ పీకేస్తే వీళ్ళే పూజలు ఆపేస్తారు. ఈ తలనొప్పి తగ్గిపోతుంది. వేండా టిప్పు, నువ్వు వెళ్ళకు. నా మాట విను ప్లీజ్ టిప్పు. ఇప్పుడు ఈ వల్లి పిల్లి కూడా వెళ్తే ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టించి అంతటికి కారణం ఈ వల్లిని అని చెప్పి అందరితో చంపదెబ్బ కొట్టించాలి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు చూడకూడదనేగా ఇక్కడికి లాక్కొచ్చాను. మైక్ సెట్ ఆగిపోయి పాటలు ఆపేశారు. రిపేర్ చేయకుండా ఇక్కడున్నావేంటంటే ఏం చెప్పాలి? ఓ, నేను వెళ్తున్నాను. మైక్ సెట్ అవ్వదు. ఈ భరణి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తాను. వేండా వేండా, వచ్చేస్తాడు. మీరు కూర్చోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.